ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 11, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, మనం దేవునికి అనేకమైనవి అడుగుతాము. అలా ప్రార్థన చేసినప్పుడల్లా కూడా వాటిని మనము పొంది ఉన్నాము అని నమ్మమంటున్నారు. ఎప్పుడైతే ఆ నమ్మకం కలిగి ఉంటామో అప్పుడు అవి మీకు కలుగునని దేవుడు మనతో చెప్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఒక్క చిన్న విశ్వాసం, అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని దేవుడు అంటున్నారు. ఆ విశ్వాసం కూడా మనలో లేకపోతే మరి మనము అడిగిన వల్ల దేవుడు మనకు ఎలా ఇస్తారు? అంటే దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు అన్న నమ్మకం మనలో ఉంటేనే మనం ఏదైనా అడిగాము అని అంటే ఆ యొక్క విన్నపాన్ని లేదంటే ఆ కార్యాన్ని మనం చూడగలము అని ప్రభు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడల్లా కూడా ఎంతోమంది రోగగ్రస్తులు ఆయన దగ్గరకు వచ్చారు. వారిని దేవుడు ఏమంటున్నారనంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, విశ్వాసం గలదానివై తిరిగి వెళ్ళు అంటూ ఎన్నోసార్లు ఆ మాటలు పలికి ఉన్నారు. అది మనకు తెలుసు. ఎందుకు వాళ్ళు అప్పటికప్పుడే ఎన్నో సంవత్సరాలుగా రోగంతో బాధపడుతూ ఎన్నో వైద్యుల దగ్గరికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా కూడా వారికి ఆ యొక్క రోగం పోలేదు, ఆ స్వస్థత రాలేదు. కానీ మన ప్రభువు దగ్గరకు వచ్చి విశ్వాసం కలిగి, మీరు ఎక్కడి నుంచి ఒక మాట పలికితే చాలు ప్రభువా, అక్కడ వాళ్ళు స్వస్థత పొందుతారు, మీరు అంత దూరం రానవసరం లేదన్న మాట మనం చూస్తున్నాం. అంటే వాళ్ళకున్న విశ్వాసం గొప్పది. విశ్వాసం నమ్మకంలోనే శక్తి ఉంది అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు కూడా అంటున్నారు, మీరు పొంది ఉన్నామని నమ్మండి, అవన్నీ మీకు కలుగుతాయి. మీరు ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటారో అప్పుడు మీ జీవితంలో ఎలాంటి కార్యాలైనా సరే జరుగుతాయి. అవి మీకు అనుగ్రహిస్తాను. అవిశ్వాసంతో అపనమ్మకంతో జరుగుతాయా లేవా, దేవుడు ఇంత లేట్ చేస్తున్నాడు, ఇంకా మాకు ఇవ్వట్లేదు, మేము మా ప్రార్థన సరైనది కాదా అని మనం అనుకుంటాం. కానీ మనకున్న విశ్వాసం సరైనది కాదు, దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం సరైనది కాదు. అవి ఎప్పుడైతే నమ్మకమైన విశ్వాసమైన దేవుని మీద ప్రేమైన పరిపూర్ణంగా ఉంటాయో, అందుకే దేవుడు ఆవగింజను మనకు చూపిస్తారు. అదంతా పరిపూర్ణంగా ఉంటుందో, ఎక్కడ కూడా ఒక మచ్చ కూడా దాని మీద ఉండదు. అలాంటి విశ్వాసం, నమ్మకం, భయభక్తులు మనలో ఉండాలి. మరి అలాంటి నమ్మకం కలిగి మన జీవితంలో అనేకమైన కార్యాలు దేవుని ద్వారా పొందుకోవాలని ఈ వాక్యమనంద జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.